మీరు అడిగినట్లే ముగ్గురి జాతకాలు తెచ్చాను. పాముతోళ్ల వ్యాపారంలో వాళ్ళ వల్ల నా మనుషుల్ని కోల్పోయాను, బిజినెస్ నష్టపోయాను. వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ బతకూడదమ్మా. ఎలా కావాలిరా వాళ్ళ చావు? శరీరం చచ్చుబడాలా? అవయవాలు కూలబడాలా? రక్తం కక్కి చావాలా? కోరుకోరా వాళ్ళ చావు ఎలా కావాలో మండుకా. వాళ్ళు రక్తం కక్కుకు చావాలి, అది నేను కసిగా చూడాలి. నీ కోరిక తీరుస్తానురా. జాతకాలిటివ్వు. నేను వెతుకుతున్న తీగని తీసుకొచ్చి నా కాళ్ళకే చుట్టావురా భళి. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదురా. వాళ్ళ జాతకాల్లో నాగరేఖ కలిసొచ్చింది. అదే నీ పాలిట యమపాశమైంది. నా మంత్ర బలానికి వాళ్ళ జాతక బలం తోడైతే నేను జగజ్జేతగా మారవచ్చురా. రేయ్, పట్టుకురండి వాళ్ళని. ఆ పాముల తల మీదేంట్రా అంత వెలుగొస్తుంది? అవుదరా, అవి మామూలు పాములు కావు, దేవతా పాములు. దేవతా పాముల? బ్రదర్, అవి మామూలు మనులు కావు. అవి గనక మనకి దొరికితే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు. ఆ కజ్జరేంట్రా? ఆఫ్టర్ ఆల్ 2 పాములు పట్టుకోవడానికి అంతసేపు ఊరొస్తుంది. నీ గన్ తీసి ఆ పాముల్ని కాల్చేసే డేవిడ్. Yes! అయ్యో అయ్యో, మహా తప్పిదం చేసేతరే కదరా. మనులు సొంతమై శక్తులు వశమయ్యే సమయంలో కార్యం చెడగొట్టితే కదరా. మూర్ఖపు వెదవల్లారా. తల్లి, ఇప్పుడు ఆ మణి కావాలంటే ఏం చెయ్యాలి? చేతికందొచ్చిన నాగమణుల్ని చేతులారా జార విడిచారు కదరా మూర్ఖుల్లారా. ఒక మణి దొరికింది కదమ్మా. ఏదో పాముతోళ్లతో బిజినెస్ చేసుకునే మాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయమ్మా? మీకు తెలియవలసింది ఇంకా ఉందిరా కుర్ర కుంకల్లారా. ఆ 2 మణులు కలిస్తేనేరా శక్తి ఉత్పన్నమయ్యేది. దాంతో మనకేటి లాభం? కూపస్థమండూక ఆ మణులతో ఎన్నో వైపరీత్యాలు సృష్టించవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు. ఈ భూమండలాన్నే మన గుప్పెట్లో పెట్టుకోవచ్చురా. ఇప్పుడేం చేయాలి తల్లి? నాగాంశతో పుట్టిన వాళ్ళకి వీపు మీద వెన్ను పొడుగున రోమకళ సర్పాకారంలో ఉంటుందిరా. అటువంటి కన్య ఎక్కడో ఉండే ఉంటుందిరా. చూద్దాం.